ఒక చిన్న గ్రామం, కోయిలపల్లిలో, రాజు అనే 10 ఏళ్ల బాలుడు తన తల్లిదండ్రులతో కలిసి నివసించేవాడు. అతని తండ్రి వెంకట్రావు కూలీ పని చేసేవాడు, తల్లి లక్ష్మీ గృహిణి. కుటుంబం ఆర్థికంగా బలహీనమైనప్పటికీ, రాజు చదువులో చాలా చురుకైనవాడు. అతనికి ప్రతి చిన్న విషయాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి ఉండేది. రాజు తండ్రి ప్రతిరోజు పొద్దున లేచి పొలం పనికి వెళ్ళేవాడు, తల్లి ఇంటి పనులు చేసేది. రాజు స్కూల్కి వెళ్లే ముందు తన తల్లికి చిన్న పనుల్లో సహాయం చేసేవాడు. అమ్మా, నీకు ఏదైనా సహాయం కావాలా అని అడిగేవాడు. లక్ష్మీ చిరునవ్వుతో, నేను చూసుకుంటా బాబూ, నువ్వు స్కూల్కి వెళ్ళు అనేదిలే. స్కూల్లో రాజు ఎప్పుడూ ముందుండేవాడు. ఉపాధ్యాయులు అతనిని ఎంతో అభినందించేవారు. కానీ ఇంటి పరిస్థితుల వల్ల అతను అన్ని రోజులు స్కూల్కి వెళ్ళలేకపోయేవాడు. అప్పుడప్పుడు తన తండ్రితో పొలంలో పని చేయాల్సి వచ్చేది. అయినప్పటికీ, రాత్రివేళల్లో చిరాగిని వెలిగించుకుని చదువుకునేవాడు. అధ్యాయం 2. ఓ మనసున్న రాజు. ఒకరోజు, రాజు స్కూల్కి వెళ్ళేటప్పుడు దారి మధ్యలో ఒక వృద్ధుడిని చూశాడు. ఆ వృద్ధుడు ఆకలితో ఉన్నట్టు కనిపించేడు. అతని దుస్తులు చిరిగిపోయి ఉండేవి. రాజు వెంటనే తన టిఫిన్ బాక్స్ తీసి, తన తిండి కొంత భాగం వృద్ధుడికి ఇచ్చాడు. బాబూ, నువ్వు చాలా మంచివాడు. దేవుడు నీకు మంచి చేయాలి అని వృద్ధుడు ఆశీర్వదించాడు. రాజు ఆనందంగా స్కూల్కి వెళ్ళిపోయాడు. ఈ సంఘటన తర్వాత, రాజు ఎప్పుడూ తన వద్ద ఉన్నదాన్ని ఇతరులతో పంచుకునే అలవాటు చేసుకున్నాడు. తన స్నేహితులకు పుస్తకాలు ఇచ్చేవాడు. ఎవరికైనా అవసరం ఉంటే సహాయం చేసేవాడు. అధ్యాయం 3. కష్టకాలంలో గుండెతెగని ధైర్యం. రాజు 16 ఏళ్ల వయస్సు వచ్చేసరికి, అతని తండ్రి అనారోగ్యంతో మంచాన పడిపోయాడు. కుటుంబం పూర్తిగా సమస్యలలో కూరుకుపోయింది. తల్లి కూడా ఇల్లంతా నడిపించలేక అలసిపోయింది. రాజు, నీ చదువు ఇప్పుడు ఆపుకోవాలి. ఇంట్లో డబ్బులు లేవు అని తల్లి కన్నీటి గొంతుతో చెప్పింది. కానీ రాజు నిరాశపడలేదు. అతను ఊర్లో చిన్నపాటి పనులు చేస్తూ, రాత్రి స్కూల్కి వెళ్ళేవాడు. ఒకరోజు, గ్రామంలోని పెద్దమనిషి ఒక కిరాణా షాపులో పని చేయటానికి పనివాళ్లను వెతుకుతున్నాడు. రాజు దగ్గరికి వెళ్ళి, నాన్నా, నేను పని చేస్తాను. మీకు నచ్చితే చాలు అని చెప్పాడు. అతని నిజాయితీని చూసి, షాపు యజమాని రాజుకు ఉద్యోగం ఇచ్చాడు. అధ్యాయం 4. చదువుకు విలువ. రాజు ఉదయం స్కూల్కి వెళ్ళి, రాత్రి షాపులో పని చేసేవాడు. అతని కష్టాన్ని చూసిన ఉపాధ్యాయులు చాలా సంతోషపడ్డారు. రాజు, నీకు మేము సహాయం చేస్తాం. నువ్వు మంచి మార్కులతో చదువు పూర్తి చేయాలి అని చెప్పి స్కూల్ ఫీజు తగ్గించారు. ఎంత కష్టమైనా రాజు వెనకడుగు వేయలేదు. అతను చదువు పూర్తి చేసుకుని, స్కాలర్షిప్ పొందాడు. అనేక సంవత్సరాల తర్వాత, అతను ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం పొందాడు. అధ్యాయం 5. పాత ఊరు, కొత్త గుర్తింపు. రాజు ఉద్యోగంలో స్థిరపడిన తర్వాత, తన పూర్వ గ్రామాన్ని సందర్శించాలనే ఆలోచన వచ్చింది. గ్రామానికి తిరిగి వచ్చినప్పుడు, అతను చిన్నప్పుడు తనకు సహాయం చేసిన ఆ వృద్ధుడిని గుర్తుపెట్టుకున్నాడు. ఇప్పటికే ఆ వృద్ధుడు గ్రామ పెద్దగా మారి, అందరికీ ఆదర్శంగా నిలిచాడు. రాజూ, నువ్వు చిన్నప్పుడు నన్ను ఆకలికి చెడిపోతున్నప్పుడు తిండి పెట్టావు. అదొక్కటే కాదు, నువ్వు అందరికీ సహాయం చేయాలనే గుణం నాతో పాటు నీ గురించి అందరికీ తెలియజేసింది. నీవు ఊరికి గర్వకారణంగా మారావు అని చెప్పాడు. రాజు వినయంగా తల వంచి, నాన్నా, మనకు ఉన్నదాన్ని పంచుకోవడం జీవితంలో గొప్ప ఆనందాన్ని ఇస్తుంది అని సమాధానమిచ్చాడు. ముగింపు. మంచి మనసుకి ఎప్పుడూ విలువ ఉంది. రాజు తన ఊరికి తిరిగి వచ్చి, అక్కడే ఒక చిన్న పాఠశాలను స్థాపించాడు. ఇప్పుడు గ్రామంలోని పిల్లలు అక్షరాస్యత పొందుతున్నారు. రాజు చిన్నప్పుడు చేసిన చిన్న మంచి పని అతనికి జీవితాంతం మంచి పేరును తీసుకొచ్చింది. ఈ కథ మనకు నేర్పే విషయం ఏమిటంటే, మనం ఎవరికైనా చిన్న సహాయం చేసినా, అది ఎన్నో గొప్ప మార్పులకు దారి తీస్తుంది.